అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 19వ తారీఖు 2024 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 19వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి ద్వితీయ నక్షత్రం ఉత్తరాభాద్ర కరణం తైతుల గర పక్షం కృష్ణపక్షం యోగం వృద్ధి రోజు గురువారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:38 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:01 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:05 నుండి 3:54 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి మధ్యాహ్నం 3:17 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 6:08 నుండి 7:39 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఈ రోజు విశ్రాంతిగా కూర్చోండి. మీ అభిరుచుల కోసం పని చేసుకోండి. మీకేది ఇష్టమో వాటినే చేయండి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వ్రేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్న వారి పట్ల సహాయాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మీ పనిపైన మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనము, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలుసు రానున్నది. ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది. పాత రుణాల నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లాభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలిస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగము ఉన్నది. జీవిత భాగస్వాముతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్య విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు లేదా మిత్రులు వస్తారు. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టనవసరం లేదు. మీరు ఈ రోజు టీవీ చూడటం, సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకోని స్నేహితుడిని కలుసుకోవాలనుకుంటారు.
కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి. లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశము ఉన్నది. కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడటం మీ శ్రీమతికి కోపం తెప్పించగలదు. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. ఈ రోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు. మీరు మీ ప్రియమైన వారే మీ యొక్క ఆనందానికి సంతోషానికి ముఖ్య కారణమని గ్రహిస్తారు. కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, చక్కని మూడు, మీ సరదా మనస్తత్వం మీ చుట్టారా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలని పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. మీ వస్త్రధారణ కొరకు మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయుటకు ఆకర్షించే ఆహార్యం చాలా ముఖ్యం. ఇప్పటి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు పొందండి. మీ అంచనాల మేరకు ఉండడంలో విఫలమయ్యి మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు. మీరు వారిని ఉత్సాహపరిచి మీ కలలు నెరవేర్చేలా చూడాల్సి ఉన్నది. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. మీ ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది. ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీ రోజంతా డల్లుగా, నిదానంగా ఉండేది. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చి పెడుతుంది. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశము ఉన్నది. మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆ కమిట్మెంట్, వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం. చెయ్యకండి. చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు. మీరు ఈ రోజు పనుల పూర్తి చేయటం వలన మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఇది మీ మొహంలో చిరునవ్వుకు కారణం అవుతుంది. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. మీకు దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందడంతో రోజు మొదలవుతుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాను దీర్ఘకాలంలో ఫలవతం కాగలదు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది. నది ఒడ్డున పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు. మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వల్ల ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని, పైగా నష్టపోయేదే ఉందని గుర్తుంచుకోండి. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనమవ్వచ్చుగా. అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేది. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి వృత్తిపరమైన జీవితంలో విజయవంతం కావాలంటే స్నానపు నీటిలో ఎర్ర గంధపు పొడిని కలపండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.